అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ 2 రోజుల పాటు నిపుణులతో చర్చలు. నేను డిక్లరేషన్ ప్రకటిస్తాం. ఎస్ఆర్ఎం గ్రీన్ హైడ్రోజన్ సదస్సు 2025లో సీఎం చంద్రబాబు వెల్లడి. అమరావతిలో హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ 2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2 రోజుల సమ్మిట్ ముగిసిన తర్వాత నిపుణులు చేసిన సూచనలతో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ 2025 ప్రకటిస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఇదే రోజు సమావేశమై ఏడాదిలో సాధించిన లక్ష్యాలపై సమీక్షించుకుందామన్నారు. రాష్ట్రానికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ గేమ్ చేంజర్ కాబోతుంది. దీన్ని పూర్తి సామర్థ్యం తక్కువ ఖర్చుతో ఎలా అందుబాటులోకి తేవాలన్నది ఇప్పుడు కీలకమైన సవాలు. 2 రోజుల సమ్మిట్లో దీనిపై వినూత్న ఆలోచన చేయాలి. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద పరిశీలించిన ఫలితాలు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రపంచానికి ఒక నమూనాగా నిలవాలి. దీనికోసం ప్రపంచంలో ఉన్న సాంకేతికత నిపుణుల సూచనల ఆధారంగా విలువ జోడింపు అంశాలను పరిశీలించాలి. 2 రోజుల మేధోమథనంలో సర్క్యులర్ ఎకానమీలో భాగంగా నీటి రీసైక్లింగ్తో పాటు ఇతర అవకాశాలపై నిపుణులు చర్చించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తొలుత ఆయన గ్రీన్ హైడ్రోజన్ తయారీ రంగ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పన్నులు ఎగ్గొట్టే మోసగాళ్లను నియంత్రించలేరు. రాష్ట్రాన్ని